జై భీమ్, జై తెలంగాణ. ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులకు, అదేవిధంగా ఈరోజు నాలెడ్జ్ డేగా కీర్తించబడుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఒక 2 దేశాలకు సంబంధించి, దక్షిణాఫ్రికాకు సంబంధించి నల్ల జాతీయులు అనుభవించిన బానిసత్వం కంటే, వివక్ష కంటే ఈ భారతదేశంలో దళితులు అనుభవించిన వివక్ష కొన్ని వందల రెట్లు అధికమైనది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టకపోయి ఉంటే సవర్ణులు అనుకునేవారు, దేవుళ్ళతోటి మేము సమానం అని భావించేవారు, బ్రాహ్మణ సిద్ధాంతాన్ని అణువణువున ఎక్కించుకొని ఇదే మంచిదారని భావించేవారు, దేవుళ్ళు చెప్పిండ్లని వంకతోటి దేవుళ్ళు మాతోటి మాత్రమే మాట్లాడుతారనే ఒక అబద్ధపు ప్రచారంతో రోజుకొక దళితుణ్ణి తమ హక్కుగా చంపి ఉండేవారు. అంత భయంకరమైన దారుణాలు ఈ భారత భూమిలో కొనసాగుతుండేవి. ప్రపంచంలో కండలు తిరిగి కత్తులు దూసిన మహావీరులు ఉన్నారు. కండలను నమ్ముకొని, కత్తులను నమ్ముకొని ప్రపంచం మీద దండయాత్ర చేసి మహావీరులం అనిపించుకున్న వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. కానీ కత్తి దూయకుండా, కండలు చూపించకుండా జ్ఞానయుద్ధం చేసి జ్ఞానంతోని మాత్రమే ఈ ప్రపంచాన్ని మార్చగలమని నిరూపించిన జ్ఞానయోధులు వేళ్ళ మీద మాత్రమే ఉన్నారు. అలాంటి జ్ఞానయోధుల్లో ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఒక కార్ల్ మార్క్స్ కావచ్చు, ఒక నెల్సన్ మండేలా కావచ్చు, ఒక యేసుక్రీస్తు కావచ్చు, ఒక బుద్ధుడు కావచ్చు, ఒక అంబేద్కర్ మాత్రమే. అంబేద్కర్ మాత్రమే ఈ దేశపు తలరాతను మార్చడానికి జ్ఞానయుద్ధాన్ని ప్రారంభించిండు. ఆ జ్ఞానయుద్ధంతో భారతదేశంలో ఉన్న వివక్షను సమూలంగా మార్చేయడానికి, రాతల ద్వారా ఈ దేశానికి ఒక జ్ఞాన సూచికగా అంబేద్కర్ గారు నిలిచారు. అంబేద్కర్కి మనం ఇచ్చే నివాళి ఏంటిదంటే, అంబేద్కర్లా చదవండి, అంబేద్కర్లా బ్రతకండి, అంబేద్కర్లా జీవించండి. కాళ్ళ మీద పడడం కాదు, కాళ్ళ మీద నిలబడడం నేర్చుకోండి. అంబేద్కర్ అంటే దేవుడే రూపం దాల్చితే అంబేద్కర్ అంత అందంగా ఉంటాడేమో, దేవుడికే జ్ఞానం ఉంటే అంబేద్కర్ అంత జ్ఞానవంతుడు అవుతాడేమో అన్నట్టుగా అంబేద్కర్ ఈ ప్రపంచానికి, ఒక భారతదేశానికే కాదు ఈ ప్రపంచానికే నాలెడ్జ్కి సూచికగా నిలిచి ఈరోజు వరల్డ్ నాలెడ్జ్ డేగా కూడా కీర్తించబడుతున్నాడు. కాబట్టి అంబేద్కర్ అంటే దళిత జాతిలో పుట్టిండు కాబట్టి ఒక దళితులకే మహనీయుడు కాదు. ముస్లిం వారు అల్లాను విశ్వసిస్తారు, క్రిస్టియన్స్ యేసుప్రభును విశ్వసిస్తారు, హిందువులు కోటాది కోట్ల దేవతలను విశ్వసిస్తారు, పూజిస్తారు. కానీ ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా బాబాసాహెబ్ రూపమే దిక్కు. కులాలకు, మతాలకు అతీతంగా బాబాసాహెబ్ నామస్మరణ మాత్రమే ఈ దేశంలో జీవిస్తున్న సాధారణ ప్రజల హక్కులను కాపాడుకోవడానికి రక్ష అయిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నువ్వు అంబేద్కర్గా మారాలనుకుంటే కులమతాలకు అతీతంగా ఎదుగు. కులాలను, మతాలను విశ్వసించకుండా అంబేద్కర్ లాగా దైవాంశ సంభూతుడిగా ఎదుగు.
ఇంకా కులం మతం అనే విద్వేషాలు వివక్షను నీ మనస్సులో పెట్టుకొని ఈ సమాజంలో తిరిగితే భారతదేశానికి మనము నష్టం చేసిన వారం అవుతాం తప్పించి లాభం చేసిన వారం కాము. కాబట్టే బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా చదవండి, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా బతకండి, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఎదగండి. మీ పిల్లలకు బాబాసాహెబ్ అంబేద్కర్ని పరిచయం చేయండి. మీ పిల్లలకు బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా చదవాలని సూచించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఈ భారతదేశానికి వెలుగై నిల్చోవాలనేది వాళ్ళ మెదళ్ళలో చిన్నప్పటి నుండే నాటండి. వివక్షను అడ్డంగా నరికేసిన భారత జాతి ఏకైక యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరొక్కసారి హృదయపూర్వక జయంతి శుభాకాంక్షలు. ఎన్ని కోట్ల సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా, ఎన్ని లక్షల స్మార్లు ఆయన నామాన్ని స్మరించినా ఆయన రుణం తీరలేనిది, ఆయన రుణం తీర్చలేనిది.